నాడు 2014 కంటే ముందు ఏ విధంగా ఉంది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా సంపదలు తీసుకొచ్చాము, ఏ విధంగా అభివృద్ధి చేసామన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి దిలీపాచారి గారు అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొదటిగా రామ్మోహన్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఏం చెప్తారంటే, ఒకవైపు శ్వేతపత్రం వర్సెస్ డి అంటే డి అనే విధంగా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అంటే ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది, ఈ అప్పులకు సంబంధించినటువంటి చిట్టా సంబంధించినటువంటి అంశాలపై మీ విశ్లేషణ ఏం చెప్తారండి? ఒకటి జరుగుతుంది ఏంటంటే, మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఏం జరగలేదని చూపించే ప్రయత్నం ఏమో కొత్త ప్రభుత్వం చేస్తుంది. పాతదంతా ఘనంగా ఉంది, మొత్తం బాగుంది అని ఇప్పుడు ప్రతిపక్షంలో పడ్డ గత ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండు వాస్తవాలు. అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. అంటే ఏమీ అభివృద్ధి జరగలేదంటే జరిగింది, అంతా జరిగిందా అంటే కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం 2 నిమిషాల్లో మనం వివరించే ప్రయత్నం చేసుకున్నాం. ఎందుకంటే శ్వేతపత్రం కేవలం రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది, రాష్ట్రం అంతా ఆగమైంది, రాష్ట్రం పనికి రాకుండా పోయింది అనేది కాదు. అక్కడ శ్వేతపత్రంలో కేవలం ప్రభుత్వం చేసిన అప్పులు వేరువేరుగా చూపించారు. అందులో స్పష్టంగా అంటే ఎఫ్ఆర్ఎండిఎం పరిమితులు లోబడి అని చేశారు, కార్పొరేషన్ల పరిమితి ఏం లోన్లు తీసుకొచ్చారు, అట్లాగే కొన్ని గ్యారంటీస్ ఇచ్చారు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కనుక వేరుగా కనుక పబ్లిక్ రంగ సంస్థ కనుక దానికి ఏం అప్పులు తీసుకొచ్చారు. ఈ 3 వేరువేరుగా ఉన్నాయి. కలిపితే సుమారు 7 కోట్ల లోపే 6,70,00,000 వస్తుంది. కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి 3,70,000 తీసుకొచ్చారు. అందుకని ఈ శ్వేతపత్రాన్ని మనం మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితిగా పరిగణించద్దు. జీడిపి వేరు, ఈ లెక్కలు వేరు, దీన్ని గమనించాలి. అందుకనే ఇటు పక్కనేమో మొత్తం అంతా దాన్ని ఏం ఫీలింగ్ ఇస్తున్నారంటే, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అంతా పనికి రాకుండా పోయింది అనే ఫీలింగ్ ఏమో ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్నది, కొత్త ప్రభుత్వం. అది తప్పే. కాదు అసలు మీరు వేరు లెక్కలు చూపించారు కదా, చూపించలేదు కదా అని ఇటు ప్రతిపక్షం అంటుంది. అది తప్పండి. ఎందుకంటే ప్రతిపక్షం నేను శ్వేతపత్రంలో కూడా చూస్తే ఎఫ్ఆర్పిఎం పరిమితి లోబడి ఆ లెక్కలే చెప్పారు. కేటీఆర్ గారు కూడా ఏ లెక్కలు చెప్పారు, ఏవైతే మనకు శ్వేతపత్రంలో చూపించారో 3,76,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఆర్బిఎం పరిధి. బడ్జెట్ అప్పులు అంటారు దీన్ని, బడ్జెట్ లో వచ్చిన అప్పులు. బడ్జెట్ కాకుండా నేను చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల పేరు మీద కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి అప్పులు తెచ్చారు. దానిలో ఏంటంటే బ్యాంకులకు ఇప్పుడు రైతు కదా రుణం ఎట్లా తీసుకుంటారో, ప్రభుత్వం కూడా కార్పొరేషన్ల ద్వారా రుణం తీసుకున్నది, అది వేరే. మూడోది ఏంటంటే బాండ్స్ రూపేనా, లేకపోతే ఇతరత్ర మనకు ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, అంటే ఆ పైసలు ప్రభుత్వం ఆ కార్పొరేషన్ కట్టుకోవాలి, ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కట్టుకోవాలి. ఈ మూడింటి కలిపి వీళ్ళు చూపెడుతున్నారు, వేరువేరుగా వీళ్ళు చూపెడుతున్నారు. ఒకటి. రెండోది, అప్పులతో పాటు ఆస్తులు కూడా చూపించాలి. మన కేటీఆర్ గారు అనేది కరెక్ట్. ఎందుకంటే అప్పులు చూపించినప్పుడు కూడా చూపించాలి కదా. ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా తిన్నామా, అప్పు చేసి ఏదైనా ఒక సాధించామా, సరే అది ఎంతవరకు రేపొద్దున పెట్టుబడి ఎంతవరకు కాదు అనేది వేరు. ఉదాహరణకు పెళ్లికి అప్పు చేస్తే తప్పు, ఒక భూమి కొనుక్కోవడానికి అప్పు చేస్తే కరెక్ట్, లేదు వ్యవసాయ పెట్టుబడి కోసం క్రాప్ లోన్ తీసుకుంటే కరెక్ట్, లేదు మనకు ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది, ఆ ఫంక్షన్ కోసం అప్పు తీసుకొని ఖర్చు పెడితే వృధా ఖర్చు అవుతుంది. దీన్ని మన అప్పును దేనికోసమే అర్థం చేసుకోవాలి. అసలు అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు అని మా అమ్మ ఇప్పటికి అనేది. కానీ అప్పు లేని వాడు అంటూ ప్రపంచంలో ఎవరు ఉండడు, కనీసం చేబదులు అని తీసుకుంటాడు కదా. కనుక ఆఖరికి ఎవరి దగ్గర తీసుకుపోయి ఇంట్లో కోపుల డబ్బాల నుంచి భార్య దగ్గర కూడా మనం తీసుకుంటుంటాం అప్పుడప్పుడు అవసరం. అందుకని నేనేమంటానంటే, అప్పు తప్పు కాదు, ఈ అప్పు ఏం చేస్తున్నారు, ఏం చేశారనే సమస్య. ఇవాళ మొత్తం శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 3 రకాల అప్పులు చూపించారు. దేశమంతా కొట్టుపోయినట్టు, లేకపోతే రాష్ట్రం అంతా పనికి రాకుండా పోయినట్టు ఎక్కడ ఫీలింగ్ జరగలేదు. కానీ ప్రసంగాలు, నాయకుల ప్రసంగాలు ఆ ఫీలింగ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అది నష్టం. అంటే అసెంబ్లీ సెషన్స్ లో ప్రజలకి ఎక్కువగా బలంగా ఈ మెసేజ్ అనే వెళ్ళే విధంగా ఆ విధంగా ప్లాన్ కూడా చేయడం జరిగింది. అవును, కరెక్టే మీరు అన్నట్టు. ప్రభుత్వం ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే, పాత ప్రభుత్వం బదనం చేసే క్రమంలో గతంలో జ్ఞాపకం చేసింది. ఇది తప్పే అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే, తమలపాకుతో నేను ఇట్లా అంటే తలుపు చెట్టుతో నేను ఇట్లా అంటే అన్నట్టు ఇందిరమ్మ రాజ్యం లేకుంటే మనకు రాజన్న రాజ్యం అనేది అయితే అన్నారో, దానివల్ల ఏమైందంటే గతం తవ్వుకున్నట్టు అయింది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమవుతుందంటే, గతం చూపించదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ నీళ్ళు అవుతాయి. మళ్ళీ అంతకుముందు రాజన్న రాజ్యంలో మనకు రకరకాల పథకాలు రావచ్చు, కానీ అప్పటి దుర్మార్గాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు కదా. అందుకనే వెనకది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు అనిపించుకోవాలని. ఇప్పుడు దొమినా కొద్ది పెంకాస్
కానీ ఇప్పుడు చేయాల్సిన పని, తెలంగాణ సమాజం చేయాల్సిన పని ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఆహ్వానించాలి, ఒక 5-6 నెలలు టైం ఇవ్వాలి, దానికి హనీమూన్ పీరియడ్ అంటాం, కుదుర్కొనే ప్రయత్నం చేయాలి. వాళ్ళు హామీలు ఇవ్వచ్చు, 100 రోజుల్లో చేస్తామని, లేకపోతే మొదటి సంతకాలు పెడతామని. వీటిని వెంటనే పట్టుకొని లాగేదానికంటే కొద్ది రోజులు టైం ఇస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ప్రజలు అడుగుతారు. రైతు బంధువులు పబ్లిక్ అంటే చెప్పేది కూడా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి సమయంలో కూడా అప్పుల కంటే 16% సంపద సంపాదించామని చెప్పి అది ఎందుకు చూపించట్లేదు ప్రజలకు చూపిస్తే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళే రియలైజ్ అవుతారు, తెలుస్తుంది ప్రజలకు కూడా. ఖచ్చితంగా నవీన్ గారు, అదే నేను ఏమంటున్నానంటే అప్పు చేసి పప్పు కూడా తినలేదు, అందులో అవినీతి ఉంది, నేను ఒప్పుకుంటాను. కాళేశ్వరంలో లేదు, ఇతరత్ర దుర్వినియోగం ఉన్నది. ఉదాహరణకు ఎప్పుడు కూడా చూడండి, మీరు అంతకుముందు చెప్పాను కదా, భూమి కొనుక్కుంటే అది పెట్టుబడి, ఇల్లు కడితే తప్పు అంటున్నాను. ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో వలసపోతుంటారు. మనం ముఖ్యంగా మహబూబ్నగర్ లో మనం సర్వే చేశాం. మహబూబ్నగర్ జిల్లాలో 15-20 ఏళ్ల క్రితం. అందులో ఏంటంటే బాగా వలస పోయి సంపాదించి వచ్చి నాకు ఒక ఠికానా లేదు కదా, నాకు ఇల్లు లేదు కదా అని చతుశాల భవంతి మంచిగా బ్రహ్మాండంగా పటేళ్లకు దూరాలకు ఎట్లా నాకు కూడా ఉండాలని కట్టుకుంటాను. కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి తాళం వేసి మళ్ళీ పని కోసం మళ్ళీ వెతుక్కుంటూ హైదరాబాద్ రావాల్సిందే కదా. అంటే మొత్తం సంవత్సరంలో 9 నెలలు ఖాళీ ఉంటుంది, ఎప్పుడో నెల 15 రోజులు వీళ్ళు పోయి ఉంటారు. ఆ ఇల్లు కట్టడం అనేది పెట్టుబడి వేస్ట్ కదా. అదే కనుక భూమి కొనుక్కున్నారు అనుకోండి, ఇంకే ఉంటుంది. అందుకని ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు, దాని మీద ఆదాయం ఏముండదు కదా. కూల్చివేతలు సాచివేతలు కూడా, ఉదాహరణకు మీరు మొన్న అసెంబ్లీ సాక్షిగా మన కొండ సురేఖ ఒక మంచి పాయింట్ లేవదీసింది. ఏంటంటే MGM మనకు ఉండగా ఊళ్ళో జైలు కొట్టి వరంగల్ నగరంలో మనకు ఆసుపత్రి కట్టడం ఏంటి, జైలు ఒకసారి బయట ఉండడం, చెర్లపల్లి నాకు బయట తీసుకుపోతే నష్టం లేదు, ఓపెన్ జైలు. కానీ అక్కడ వేరే ప్రజోపకరమైన పనులకు ఉపయోగించుకుని దాన్ని ఆసుపత్రి బయట ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణ క్వారంటైన్, ఇప్పుడు మనకు కరోనా ముంచుకొస్తుంది. గతంలో మనకు హైదరాబాద్ లో క్వారంటైన్ హాస్పిటల్ కట్టారు, ఎక్కడ నల్లగుట్టలో కట్టారు, అది ఊరు అవతలప్పుడు. క్వారంటైన్ అంటే సంక్రమిత వ్యాధులు దానికి కట్టింది. కనుక ఇవాళ ఊరు మధ్యనే దాన్ని ఏం చేస్తాము, ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఆసుపత్రులు కానీ ఊరవతలు తరలించాలి. ఊరవతలు అయితే కొంతమంది పేషెంట్లే, 100 మంది హాస్పిటల్ ఉంటే 100 మంది అటెండెంట్ ఉంటారు. కానీ ఇది అట్లా కాదు, ఒక విద్యాలయం పెట్టవచ్చు. అంటే కూల్చివేసి పాతవి కూల్చివేసి కొత్తవి కట్టడం వల్ల ఇది ఆర్థికంగా నష్టమైందా లేదా అనేది నిజం ఒకటి. రెండోది ఏమైందంటే మనకి ఏవైతే ఈ అభివృద్ధి అంటున్నారో, నీళ్లు నిధులు నియామకాలు కదా, నీళ్ల కోసం ఎంత పెట్టినా తక్కువే కాదంటలేదు. అవినీతి వీటి గురించి వేరే ప్రశ్నించాలి, కానీ నీళ్ల కోసం పెట్టే పెట్టుబడి మంచిదే కదా. దీని అర్థం చెప్తారు. అందుకని మీరు అన్నది నవీన్ గారు, ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత ప్రభుత్వం అంతా దుర్వినియోగం చేసింది, అప్పుల పాలైపోయింది. కానీ అందులో శ్వేతపత్రంలో రాష్ట్రం దివాళా తీసింది అనే మాట అనొద్దు అంటున్నాడు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేసింది. ఇవాళ GDP చూసుకుంటే దేశంలో మనం చాలా ముందు ఉన్నాం. అంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రంగా ఉన్నాం. ప్రజలు ధనవంతులు అయినారు, ప్రభుత్వం పేదైంది అంటున్నాడు.